ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ పరిస్థితి కడియం శ్రీహరి చేతిలో విలవిలలాడుతూ ఉంది. ప్రజలు నమ్మి కడియం శ్రీహరిని బీఆర్ఎస్ పార్టీ ద్వారా ఎమ్మెల్యే గెలిపిస్తే గణపురం నియోజకవర్గ ప్రజలను నట్టేట ముంచి తన ఆర్థిక లావాదేవీలు చక్కబరుచుకోవడానికి బిడ్డకు రాజకీయ భవిష్యత్తు కోసము పార్టీ మారడం జరిగింది. ఈరోజు ఛాలెంజ్ చేస్తూ ఉన్న కడియం శ్రీహరి గారు, రేపు మీరు ఏ మేనిఫెస్టో చెప్పి ప్రజల్లోకి వెళ్తారు? మొన్న గణపురంలో మీరు అంటున్నారు కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి అని అంటున్నారు. మరి ఇప్పటికీ అఫీషియల్గా నువ్వేమో బీఆర్ఎస్ పార్టీ మెంబర్షిప్కు రాజీనామా చేయలే. నువ్వు బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచావు. నువ్వు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పార్టీ ఫండ్తో గెలిచావు. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు ప్రచారం చేస్తే కేసీఆర్ గారు నువ్వు బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో చెప్పితే గణపురం నుండి గెలిచినావు. మరి ఇప్పుడు నిజంగా నీకు గణపురం నియోజకవర్గంలో ఉన్న 146 గ్రామాలు తిరిగే సత్తా ఉందా? ఒకవేళ కనుక తిరగగలిగితే ఏ మేనిఫెస్టో పెట్టి నీవు స్థానిక ఎన్నికలకు వెళ్తావు? నిన్ను నమ్ముకున్న వాళ్ళను ఏ రకంగా మరి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి అన్నావు కదా, కాంగ్రెస్ నాయకులను గెలిపించడానికి నువ్వు ప్రచారం చేస్తావా? ఏమి చేశావని ప్రచారం చేస్తావు? కాంగ్రెస్ పార్టీ లబ్ధిదారులకు బాకీ పడ్డది. కేసీఆర్ గారు 2000 పెన్షన్ ఆసరా పేరుతోటి ఆసరా పెన్షన్లు ఇచ్చిన వాళ్ళందరికీ అదనంగా 2000 కలిపి 4000 ఇస్తానన్నావు. అంటే 22 నెలల్లో ఆసరా పెన్షన్ వాళ్ళందరికీ ఒక్కొక్క లబ్ధిదారుడికి 44,000 బాకీ, ఒక వృద్ధుడికి 44,000 బాకీ, ఒక ఒంటరి మహిళకు 44,000 బాకీ, ఒక వితంతువుకు 44,000 బాకీ, ఒక చేనేత కార్మికుడికి, ఒక గీతా కార్మికుడికి, ఒక HIV పాజిటివ్ వాళ్ళకి, ఒక రీనల్ ఫెయిల్యూర్ అయిన రోగికి వాళ్ళందరికీ కూడా 44,000 బాకీ ఒక్కొక్కరికి. మహాలక్ష్మి పేరుతో మహిళలకు 2,500 అన్నావు. 22 నెలల్లో 55,000 బాకీ. ఒక ఇంట్లో ఉన్న ఇల్లాలకు 55,000 బాకీ. అదేవిధంగా రైతుకు ఆవరేజ్గా 4 ఎకరాలున్న రైతు భరోసాకు 76,000 బాకీ. 2 లక్షల రూపాయలు రుణమాఫీ అన్నావు, 2 లక్షల రూపాయల బాకీ. 2 లక్షల ఉద్యోగాలు అన్నావు, నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు బాకీ. నిరుద్యోగ భృతి 4,000 అన్నావు, 4 × 22 44. కాంగ్రెస్ మేనిఫెస్టో మీద మాట్లాడే దమ్ము ధైర్యం నీకుంటే ఏ ఊరికి పోతావో, ఏ ఇంటికి పోతావో నాకు చెప్పు. నీతో పాటు నేను వస్తా. బీఆర్ఎస్ ప్రభుత్వము అమలు పరిచిన సంక్షేమ కార్యక్రమాలు ఇప్పటి వరకు ప్రతి ఇంటికి చేరుతున్నాయి. అది చెప్పి నేను ఓటు అడుగుతా. నా బీఆర్ఎస్ శ్రేణులను నేను గెలిపించుకుంటా. నీకు నిజంగా దమ్ము ధైర్యము సిగ్గు శరము ఏమన్నా ఉండేది ఉంటే కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకో, ఓ చేత
కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పట్టుకో, ఇంకో చేత నీ కార్యకర్తలను లేదా నీవు బలపరిచిన అభ్యర్థులను ఎంపడి తెచ్చుకో, నువ్వు ఊర్లలో ప్రచారం చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ ప్రతి లబ్ధిదారుడికి బాకీ పడ్డది ఏ ఒక్కడి కూడా ఇప్పటి వరకు అమలు పరచలేదు. ఈరోజు బీసీలకు 42% రిజర్వేషన్ అని పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ ఎవరు చూస్తలేరన్నట్టు ఈరోజు ప్రపంచమంతా కూడా మేలుకొని ఉన్నది. తెలంగాణ బిడ్డలు మరింత చైతన్యవంతులయ్యారు తెలంగాణ ఉద్యమం ద్వారా, అంతకుముందు మావోయిస్టు ఉద్యమాల ద్వారా. కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన 1021 రెసిడెన్షియల్ పాఠశాల ద్వారా విద్యార్థులు మేధావులు అయిపోయారు, కార్పొరేట్ ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. ఒక పక్క సుప్రీంకోర్టు 50% రిజర్వేషన్లు మించొద్దు అని చెప్పినప్పుడు నీకు రాజ్యాంగం అంటే గౌరవం లేదు, సుప్రీంకోర్టు అంటే గౌరవం లేదు, హైకోర్టు అన్నా గౌరవం లేదు, నీ అధినాయకులన్నా కూడా గౌరవం లేదు. నిస్సిగ్గుగా 42% రిజర్వేషన్లు బీసీలకు కోర్టులో కొట్టుడు పోతుందని తెలిసి నీ అనుచరుల చేతనే మళ్ళీ కోర్టులో కేసులు వేయించి 8వ తారీఖు తీర్పు వస్తే నా దగ్గర ఏం లేదు, నన్ను కోసుకొని తిన్నా, నన్ను చెప్పుల దొంగ లెక్క చూస్తున్నారా, ఎత్తుకపోయే దొంగ లెక్క చూస్తున్నా రేవంత్ రెడ్డి రేపు బీసీ రిజర్వేషన్ల విషయంలో 2 చేతులు ఎత్తేస్తాడు. ఇది పక్క 2 చేతులు ఎత్తేస్తాడు. ఎందుకంటే నేను రిజర్వేషన్ ఇచ్చిన కోర్టులో నిలవలేదని, నా దగ్గర ఏం లేదు, నన్ను కోసుకొని తిన్నా, నన్ను చెప్పుల దొంగ లెక్క చూస్తున్నారా, ఎత్తుకపోయే దొంగ లెక్క చూస్తున్నా రేవంత్ రెడ్డి రేపు బీసీ రిజర్వేషన్ల విషయంలో 2 చేతులు ఎత్తేస్తాడు. ఇది పక్క 2 చేతులు ఎత్తేస్తాడు. ఎందుకంటే నేను రిజర్వేషన్ ఇచ్చిన కోర్టులో నిలవలేదని. రేవంత్ రెడ్డి నెంబర్ 1 క్రిమినల్ ఇన్ ద నేషన్. 89 క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. కూలగొట్టడమే పనిగా పెట్టుకున్నాడు. హైడ్రా పేరుతో హైదరాబాద్ను కూలగొట్టిండు, మూసి ప్రక్షాళన పేరుతో కూలగొట్టిండు. మరి ఎవరైతే పెట్టుబడిదారులున్నారో వాళ్ళని మాత్రము కాపాడుతూ ఉన్నాడు. వాళ్ళ ఇళ్ళ జోలికి పోవట్లేదు, వాళ్ళని ముట్టుకోవట్లేదు. అందుకనే రేవంత్ రెడ్డి వల్ల నష్టపోయిన వాళ్ళ ఉసురు, వాళ్ళ పాపం తగులుతుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి. బీసీలకు లేనిపోని ఆశలు పెట్టి బీసీలకు రావాల్సిన వాటా రావాల్సిందే, కానీ చట్టబద్ధంగా న్యాయపరంగా సుప్రీంకోర్టులో బిల్లు చెల్లాలి. అదేవిధంగా గవర్నరు రాష్ట్రపతి ఆమోదం పొందాలి. పార్లమెంట్లో బిల్లు పాస్ అయితే 100% బీసీలకు 42% రిజర్వేషన్ అమలవుతుంది. నువ్వు కేంద్రం మీద ఒత్తిడి పెట్టి బీసీ రిజర్వేషన్ సాధించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఢిల్లీ పోయినావు, ఇలా 54 సార్లు పోయినప్పుడు వాళ్ళ కేంద్ర ప్రభుత్వ మంత్రులను కలుస్తున్నావు, కనీసం బస్తా యూరియా తీసుకురాలేకపోయినావు. బతుకమ్మకు 1 చీర 2 చీరలు ఇస్తారన్నావు, 1 చీర కూడా గతి లేదు. బతుకమ్మ పండుగ ఈరోజు రాష్ట్ర పండుగ గుర్తించి గొప్పగా బతుకమ్మను తెలంగాణ ఉద్యమంలో భాగం చేస్తే దాన్ని అవమానపరిచే విధంగా బతుకమ్మ పండుగకు 1 రూపాయి కూడా కేటాయించలేదు.
రైతు రుణమాఫీ చేస్తారని చెప్పేసి తెలంగాణలో ఉన్న అందరి దేవుళ్ళ మీద ప్రమాణం చేసిండు. తప్పకుండా ఆ దేవుళ్ళ శాపం రేవంత్ రెడ్డికి తగులుంది. ఆ రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏ ఎన్నికలకు పోయినా స్థానిక ఎన్నికలకు పోయినా రేపు ఎక్కడన్నా బై ఎలక్షన్లు వచ్చినా మొత్తం కూడా డిపాజిట్లు దక్కని పరిస్థితి ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. చివరికి ఒక్క మాట, ఇప్పటికీ 8 మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి గారు చెప్పిన చిలుక పలుకులు నిస్సిగ్గుగా రేవంత్ రెడ్డి నిస్సిగ్గుగా పార్టీ అంటే గౌరవం లేదు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంటే గౌరవం లేదు, ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే గారంటే కానీ, సోనియా గాంధీ గారంటే కానీ, రాహుల్ గాంధీ అంటే కూడా గౌరవం లేదు. ఎందుకంటే వారు రాజ్యాంగాన్ని పట్టుకొని పంచ్ న్యాయ్ ఫిరాయింపుల చట్టాన్ని పగడ్బందీగా అమలు చేయాలని వాళ్ళు తిరుగుతూ ఉంటే నువ్వు స్వయంగా 10 మందిని పార్టీలో చేర్చుకొని పార్టీ కండో కప్పి నిస్సిగ్గుగా మీరు స్పీకర్ దగ్గర పోయి మేము బీఆర్ఎస్ ఎమ్మెల్యేలమే, మేము పని కోసం పోయినామని ఆయనే చెప్పిస్తాడు. స్వయంగా రేవంత్ రెడ్డి ఇక్కడ చెప్పే ధైర్యం లేక ఢిల్లీకి పోయి ఢిల్లీ నడిబొడ్డున చెప్తాడు, పార్టీ మారినంత మాత్రాన, కండు వేసుకున్నంత మాత్రాన పార్టీ మారినట్ట, వాళ్ళ పనుల కోసం వచ్చారు, అది ఫిరాయింపుల కిందికి రాదని చెప్పి మాట్లాడడం సిగ్గుచేటు. ఆ పలుకులే ఇవాళ స్పీకర్ దగ్గర 8 మంది మరి చెప్తున్నట్టు తెలిసింది. ఇద్దరు దానం నాగేందర్ రెడ్ హ్యాండెడ్గా ఎంపీగా పోటీ చేశాడు. కడియం శ్రీహరి నిన్నగాక మొన్న కూడా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించమన్నాడు. అంతకుముందు నేను సంవత్సర కాలం నుండి కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తున్నానన్నాడు. మరి అంతకుముందు సంవత్సరంన్నర కిందనే రేవంత్ రెడ్డి గారు పిలిస్తే నేను కాంగ్రెస్లో చేరిందని చెప్పిండు. అంతకుముందేమో నేను ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నాను అన్నాడు. చివరికన్న మాట నేను ఏ పార్టీలో ఉన్నానో స్పీకర్ గారు తేలుస్తాడు అని చెప్పాడు. ఇది ద టాల్ లీడర్కున్న నిబద్ధత. కాబట్టి ఇప్పటికైనా రెడ్ హ్యాండెడ్గా నువ్వు ఇన్ని మాటలు మాట్లాడినావు, పార్టీలో ఉన్నట్టు నీ బిడ్డ కోసం ప్రచారం చేసినావు, పార్టీ కార్యాలయం అనేక సార్లు నియోజకవర్గంలో పార్టీ కండవ పట్టుకుని కార్యక్రమం చేసినావు. నీకు రాజ్యాంగం మీద ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉన్నా, నీకేమాత్రం నైతిక విలువలున్నా వెంటనే రాజీనామా చేసి ఇప్పటికే ప్రజలలో చులకనైపోయినావు. ఇంకా దిగజారకుండా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తాను. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.